ప్రముఖ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సివిల్స్లో దివ్యాంగుల కోటా ఎందుకు అంటూ ఆవిడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. దివ్యాంగులందరూ కూడా ఆవిడ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలోనే యూపీపీఎస్సీ నిబంధనల గురించి కూడా ఆవిడ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు స్మితా సబర్వాల్ గారు యూపీపీఎస్సీ గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. స్మితా సబర్వాల్ గారు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అసలు రేవంత్ రెడ్డిని వెళ్ళి కలవలేదు, అందరూ ఐఏఎస్లు కలిసినా కానీ స్మితా సబర్వాల్ వెళ్ళి కలవలేదు అనేటువంటి వార్తలు మనం కొన్ని చూసాం. అలాగే తరువాత ఆవిడ కొంతమందిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అసలు సివిల్స్లో దివ్యాంగుల కోట ఎందుకంటూ ఆవిడ ప్రశ్నిస్తూ మొన్న ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఇప్పుడు అసలు యూపీపీఎస్సీ నిర్వహణ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ యూపీపీఎస్సీ గురించి ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి మనం? సరే, ఆవిడ ఏం వ్యాఖ్యలు చేశారనేది వ్యక్తిగతం. ఆమె ఎక్స్ పేజీలో ఆవిడ ట్వీట్లో ఆమె ఇష్టం, ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ప్లస్ ఆవిడ ఐఏఎస్, ఆమెకున్నటువంటి పరిజ్ఞానం ఇదంతా కూడా కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సమాజం మీద బాధ్యతతో కూడినటువంటి ఒక అధికారిగా ఏ సివిల్ సర్వెంట్ అయినా గుర్తిస్తారు. అలాగే స్మితా సబర్వాల్ కూడా పైగా ఆవిడ మెరిట్లో వచ్చారు, సివిల్స్లో టాప్ ర్యాంకులు సాధించగలిగారు ఆవిడ. సో అందుకే ఆవిడ అంటే అందరికీ కూడా కొంత గౌరవం, అలాగే గౌరవంతో పాటు ఆవిడ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తారు అనేటువంటి ఒక పేరు ఇవన్నీ కూడా సంపాదించుకున్నారు. కలెక్టర్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఐ థింక్ మెదక్కాలు అనుకుంటూ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో ఆవిడ చేస్తున్నటువంటి ట్వీట్లు కానీ లేదా ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా వివాదాస్పదం అవుతున్నాయి. సరే, ఆమెను అర్థం చేసుకోవటంలో మరి నెటిజన్లకి పొరపాటు పడుతున్నారా, లేదంటే ఆవిడే మామూలు వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఆవిడ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా అనేటువంటిది ఒకటి చర్చించుకోవాల్సిన అంశం, విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఆవిడ స్మితా సబర్వాల్ ఎందుకు అసలు ప్రభుత్వం మారిన తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరు భిన్నంగా ఉంది అని కనుక ఒక క్వశ్చన్ వేసుకుంటే, ఆ మధ్యకాలంలో వినిపించింది ఏంటంటే రాజకీయాల్లోకి రాబోతున్నారు ఆవిడ, బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, అందుకే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కలవలేదు, రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్నారు, కట్టసిగా కూడా కలిసి అభినందనలు తెలపడానికి కూడా ఆవిడ ఇష్టపడలేదు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తమైనవి. సరే, ఆవిడ వెళ్లాల్సిన అవసరం ఏముంది? తన వ్యక్తిగతమైనటువంటి ఇష్టము సివిల్స్లో లేదంటే రాజ్యాంగంలో ఏమన్నా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రిని కలవాలని ఏమైనా ఉందా అని కూడా అనొచ్చు. అది నైతికతతో కూడినటువంటి వ్యవహారం, ప్లస్ అది ఎవరెవరి ఇష్టాలతో కూడినటువంటి వ్యవహారం. అఫీషియల్గా మీటింగ్ ఉంటే పోతాం, లేదంటే లేదు, ప్రత్యేకంగా పోయి అభినందించాల్సిన అవసరం ఏంది అని కూడా అనొచ్చు. కానీ జనరల్గా ఏంటంటే సంప్రదాయం ఏంటంటే కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళని ఎస్పెషల్లీ సీఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వం మారగానే కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రిని కానీ మంత్రులు కానీ కలుసుకొని కొంత విషయం చెప్పుకోవడం ఇవన్నీ కూడా సాంప్రదాయంగా నడుస్తున్నాయి. అలా అని చెప్పేసి రాజ్యాంగమా ఇది అంటే కాదు. సో ఆవిడ వ్యవహరిస్తున్న తీరును బట్టి ఆవిడ రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఆవిడ కల్వకుంట్ల ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజకీయంగా ఆవిడ రాజకీయ రంగంలో దిగే అవకాశం ఉంది. ఎక్కడో దగ్గర నుంచి ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేసే అవకాశం ఉంది అనేది కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ నడిచింది ఆవిడ మీద. నడుస్తున్నటువంటి క్రమంలో ఆవిడ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనసు మార్చుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క జాయినింగ్ రిపోర్ట్ వద్ద కనిపించారు. అప్పుడు చెప్పారు, నేను మిషన్ కాకతీయకి ఇన్ఛార్జిని కాబట్టి నేను వెళ్ళాను అని చెప్పినట్టున్నారు. అది కూడా వివాదాస్పదమైంది. ఆ మీటింగ్ కూడా మంత్రి గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేటువంటి ఒక ఫోటోని కూడా నెటిజన్లు ఆ రోజు నెటిజన్లు ట్వీట్ చేసి దాని మీద ట్రోల్స్ కూడా చేశారు. ఆ ట్వీట్ మీద, ఆ ఫోటో మీద కూడా రియాక్ట్ అయ్యారు ఆవిడ. రాజ్యాంగంలో ఏమన్నా ఉందా, కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదని ఏమన్నా ఉందా, ఈ డ్రెస్ వేసుకోవాలని ఇలా కూర్చోవాలని ఏమన్నా ఉందా, ఎక్కడైనా ఉందా నిబంధనలు అనేది కూడా ఆవిడ రిప్లై ఇచ్చారు.
సో ఆ విధమైనటువంటి రిప్లైలు ఇస్తున్నటువంటి క్రమంలో, వివాదాస్పదం అవుతున్నటువంటి క్రమంలో అసలు ఇంక కంటిన్యూ కావాలని ఉందా విధుల్లో, లేదు ఆమె విఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా అనేది బలంగా నడిచినటువంటి చర్చ. అయితే కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు కొంచెం ఇలాంటి వివాదం నుంచి ఆవిడని ఎట్టకేలకు ప్రణాళికా సంఘం కార్యదర్శిగానే వేసినట్టున్నారు. అప్రధాన్య పోస్ట్ అది. అలా అని చెప్పి అప్రధాన్యం అంటే ప్రధాన్యమే, కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వాటన్నిటిని బట్టి అది అప్రధాన్య పోస్ట్ కిందనే భావిస్తారు అందరూ కూడా. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆవిడకి పెద్ద పని ఏం లేదు, అక్కడ ఏం పెద్ద పని ఉండదు. ఓకే. ప్లస్ అక్కడ సమీక్ష సమావేశాలు కానీ బిజీ కానీ ఏమి ఉండదు. సో ఇక్కడ ఒక కొటేషన్ చెప్పుకోవాలి, ఐడియల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అని. అంటే ఆవిడకి వర్తింపజేద్దామా ఇది ఏంటంటే కాదు, జనరల్గా అలాంటివి చెప్తూ ఉంటారు. అంటే మనకి లీజర్గా ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. బహుశా ఆలోచనలు వచ్చిన కారణంగానే ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి చేస్తున్నారేమో అనేది ఆమె మీద ఇటీవల కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ మధ్యకాలంలో ఆమె చేసినటువంటి వివాదాస్పదమైన అంశాలు ఏంటంటే, అసలు ఫిజికల్ ఫిట్నెస్ లేనటువంటి వాళ్ళకి సివిల్స్ ఎందుకు అనేది ఒకటి. అంటే వికలాంగులకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి అసలు సివిల్స్లో అవకాశం ఎందుకు, అదే మీరు మిలిటరీలో ఇస్తారా లేకపోతే రిజర్వేషన్ ఎందుకు అనేది. సో ఎందుకు అసలు సివిల్స్లో అసలు అవసరం లేదని ఆవిడ. సో దాని మీద జాతీయ స్థాయిలో ఆవిడ మీద రకరకాలుగా కంప్లైంట్స్ వెళ్ళి ఆమె మీద కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ డిమాండ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కేసు ఫైల్ అయితే కాల, బట్ కేసు పెట్టాలి, ఆవిడని సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ డిమాండ్ ఇలాంటి డిమాండ్ వస్తున్నటువంటి క్రమంలో ఇంకొక వివాదాస్పదమైనటువంటి అంశంలో ఆవిడ ట్వీట్ కనిపించింది. ఏంటి అని అంటే, ఇటీవల పూజా కేట్కర్ నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ఆవిడ సివిల్స్లో అయితే ఎంపిక అయ్యి ప్రొబిషనరీ పీరియడ్లో ఆవిడ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో ఆ వివాదంతో యూపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి సంజయ్ అర్ధాంతరంగా రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. దాని మీద పార్లమెంట్లో కూడా పెద్ద ఇష్యూ అయింది, దుమారం అయింది. నీట్తో పాటు దాని మీద కూడా పెద్ద దుమారం అయింది. సో ఈ దుమారం అయినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రీతి సుదాన్ ఇప్పుడు యూపీపీఎస్సీ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు ఈవిడ ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారని అంటే, యూపీపీఎస్లో ఈ పూజా కేట్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాటన్నిటిని అధ్యయనం చేసి అసలు అలాంటివి రాకుండా చూసుకోవాలని చెప్పి ఈవిడ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన తర్వాత అసలు చాలామంది ఉన్నారని చెప్పి ఈవిడ పూజా కేట్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెబుతున్నారు కదా, ఇంకా ఎంతమంది ఉన్నారు సివిల్స్ రాసినటువంటి వాళ్ళు, అసలు సివిల్స్లో శాండిటీ ఏంటి, సివిల్స్ ఎగ్జామ్స్ అసలు పకడ్బందీ జరుగుతున్నాయా లేకపోతే అవకతవకలు జరుగుతున్నాయా, అసలు వారికి శాండిటీ ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. అది పెద్ద వివాదం అయి కూర్చుంది. సో దీంతో ఆవిడని సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పుడు మళ్ళా బయలుదేరింది. సరే, ఆవిడ వివాదాలు కనుక మనం తీసుకుంటే అనేకం ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు భాగస్వామ్యంలో కీలకం ఆమె. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆవిడ చేతుల మీదగానే ఫైల్స్ అన్ని వెళ్ళాయి అనేది కూడా ఆవిడ మీద ఉంది. తర్వాత ఆవిడ మీద ఏదో ఒక న్యూస్ రాస్తే అప్పట్లో ఒక పరువు నష్టం దావా వేస్తే దానికి సంబంధించినటువంటి లీగల్ ఖర్చులన్నీ కూడా 15 లక్షలు ఏమో తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకున్నారనేది కూడా మరొక వివాదం. తర్వాత ఆవిడేదో ర్యాంప్ వాక్ చేశారని అవన్నీ చాలా వచ్చినాయి వివాదాలు. సో ఆవిడ మొత్తం మీద వివాదాల చుట్టూ మరి తిరుగుతున్నారా లేదంటే వివాదాల్లో ఎక్కడ ఉన్నాయో అక్కడికి ఆవిడ వెళ్తున్నారా అనేది అర్థం కావట్లా. సరే, ఆవిడ వెళ్ళని లేదంటే ఆవిడని వివాదాలు చుట్టుముంటున్నాయి, ఏదైనా కానీ మొత్తం మీద ఆవిడైతే సెకండ్ థాట్లో ఉన్నారు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అనేది మాత్రం ఆవిడ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు, ప్లస్ ఆవిడ వ్యక్తిగతమైనటువంటి ఇలాంటి కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎంతో కాలం ఆవిడ ఈ ఐఏఎస్లో సివిల్స్లో కొనసాగదు, విఆర్ఎస్ పెట్టేసి రాజకీయాల్లోకి వెళ్తారు. అసలు యాక్చువల్గా 2023 ఎన్నికల్లో లేదంటే 2024 ఎన్నికల్లో వెళ్ళాల్సింది. బట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం ఆవిడ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్తారా లేదంటే బీజేపీ తోటి, అంటే నార్త్ లాబింగ్ బాగా ఉంది ఆవిడకి అనేది కూడా అప్పట్లో అఖిల మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీలో చాలా లాబింగ్ ఉంది కాబట్టి ఆవిడని సస్పెండ్ చేయరు, ఆవిడని విచారణకు కూడా ఆదేశించరు, ఆవిడని విచారించాలని కూడా ధైర్యం చేయరు ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం అన్నట్టుగా అప్పుడు అఖిల మురళి రిటైర్డ్ ఐఏఎస్ కూడా కామెంట్ చేశారు. సో కాబట్టి ఆవిడ నెక్స్ట్ ఎలక్షన్లో మరి ఏదో ఒక పార్టీ తరపు నుంచి రాజకీయాల్లోకి వెళ్తారేమో అనేటువంటి
టాక్ అయితే ఇప్పుడు ఈ కామెంట్లు ఈ వివాదాల్లో వస్తున్నటువంటి క్రమంలో సరికొత్త చర్చ ప్రారంభమైంది.